अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले पुलिस ने अंबेडकर नगर में बड़े पैमाने पर कम्युनिटी कांटेक्ट प्रोग्राम मुनक्किद किया। जिले एसपी अखिल महाजन की निगरानी में सर्च ऑपरेशन के दौरान दर्जनों गाड़ियां जब्त और गैर कानूनी सरगर्मियों में मुलविस अफराद के खिलाफ कार्रवाई। एसपी ने गणेश नवरात्रि के दौरान अमन व अमान बरकरार रखने और डीजे सिस्टम पर पाबंदी की अपील की। క్యాషువల్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది మీ విలేజ్లో, మీ ఊరులో. దీనిలో మెయిన్ ఉద్దేశం అనేది మీకు ఇబ్బంది పెట్టడం కాదు. డిఎస్పీ గారు కూడా అన్నారు, ఈ ఊరులో వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి దమ్దమ్ చేసి మన ఉద్దేశం కాదు, మీకు ఒక అవగాహన ఇవ్వాలి. ఈరోజు కూడా ఇది పెట్రోలింగ్ లేదు అది అన్నారు. నేను కూడా ఇప్పుడు సిఐకి చెప్తాను పెట్రోలింగ్ ఇక్కడ పెంచమని. మళ్ళీ అశోక్ ఎస్ఐ కొంచెం కెమెరాస్ పైన ఫోకస్ చేయమని. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మీ నుంచి వినాలి, మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం మీకు ఏం చైతన్యం చేయాలి అంటే దానికోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ प्रोग्राम जరుగుతుంది. कैमरा ज़्यादा से ज़्यादा लगाओ, गांजा से दूर रहो. ये जो गुडुम्बा रहता है या जो भी मटका रहता है इससे दूर रहो. भी ऑलरेडी 3 लोग पकड़े गए मटका, उसमें एक राउडी सीटर भी है, बशीर करके. कौन है बशीर? है यहाँ भाग गया है. तो एक राउडी सीटर बशीर भी है, उससे भी मिला है. प्लीज़ अपने ऊपर हिस्ट्री शीट्स, राउडी शीट्स मत खुलवाओ बार बार केस करके. एक बार राउडी शीट ओपन होता है तो पुलिस वाले 3 बार महीने में आपके घर आते, आपको 3 बार पुलिस स्टेशन बुलाते. एक बार पूछो बशीर से आ रहे पुलिस वाले कि नहीं. तो वो कितना परेशानी है, सबको परेशानी है, आपको परेशानी है, आपके परिवार वालों को. तो इसीलिए कुछ भी ऐसा काम मत करो जिससे आप पुलिस की निगाह में. रात में कुछ लोग घूम रहे हैं यहाँ पे, अभी जैसे बताए, నైట్ ఎవరు అనవసరంగా తిరగకండి. నైట్ అనవసరంగా తిరిగితే మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళీ కేసెస్ అవుతుంది. పని ఉంటే బయట రండి, లేకపోతే ఇంట్లో ఉండాలి. బయట అనవసరంగా దింగానా చేయడం, లేకపోతే తాగి లుల్లి చేయడం అట్లా ఎవరైనా చేస్తే 100% కేసు అవుతుంది. వెహికల్ నంబర్ గురించి పడుతుంది, మళ్ళీ చలాన్ రియలైజ్ అవుతుంది. ఈ రోజు కూడా అన్ని చలాన్ ఎన్ని ఉన్నాయి, 100, 200, 5,000 రూపీస్ ఎంత చలాన్ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్కి. ఎవరు వదలకండి, ప్రతి ఒక్క చలాన్ రియలైజ్ కావాలి. ఎందుకంటే అందరి మైండ్లో ఏం పోయింది, ఫోటో తీస్తారు, ఏం కాదు. ఇప్పుడు అన్ని చలాన్ మనం రియలైజ్ చేసి గవర్నమెంట్కి పంపుతాము. దయచేసి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. ఇప్పుడు తెలిసింది కొంతమంది ఫేక్ నెంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు. ఒక ఆటో ఉంది, మీ ఆటో కదా, आपको ऑटो है, एक पीछे एक आदमी है उसका ऑटो भी है, गलत नंबर प्लेट लगाया है, उसके ऊपर केस होता है. वो जिससे खरीदा उसके ऊपर केस होता है, जो बेचा उसको जेल भी डालते. इसीलिए गाड़ी खरीदते वक्त वो आगे बाइक पे इंजन नंबर, चेसिस नंबर वो सब मैच कर रहा है, वो जो डॉक्यूमेंट दे रहा है अलग है सेम है, वो चेक करना. कई लोग क्या करते हैं, वो चोरी का गाड़ी सस्ते में बेच देते हैं, वो उसको इंजन नंबर को ऐसे ऐसे ख़राब कर देते हैं, वो रस्ट लगा देते ब्राउन कलर से. तो वैसा नहीं खरीदना, वो तो तुरंत पुलिस को बताना. परसों एक आदमी हमें स्क्रैप शॉप वाला, हम उनको टाइट करे तो वही आदमी इन्फॉर्मेशन दिया कि सर कोई महाराष्ट्र से आके स्क्रैप बेच रहे, तो वो आदमी को पकड़ के जेल डाल दिया. तो इसलिए आप लोगों से इन्फॉर्मेशन आना, सर ये आदमी गलत कर रहा, फ़ोन पे बताओ, सीक्रेट रखता, तुम्हारा नाम नहीं आता कि ये आदमी बताया అతను చెప్పారు ఇతను చెప్పారు, మనం ఏం ఎవరికి చెప్పాము. ఇప్పుడు పీడిఎస్ రైస్ కూడా నిన్న మీ ఏరియాలో పట్టుకున్నాము. జైలు పోయారు కదా, జైలు పోయారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న కేసు ఏమవుతుంది, 10 రూపీస్ దొరుకుతాయి, బట్ గవర్నమెంట్కి పెద్ద లాస్ అవుతుంది అట్లా. అందువల్ల ఇది చాలా సీరియస్ కేసు. పీడిఎస్ ఎవరు పీడిఎస్ డైవర్జన్ చేయకండి. మన నిఘా ఉంది దానిపైన, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటున్నాయి, ఎప్పుడైనా ఒక రోజు పట్టుకుంటాము. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పీడీ యాక్ట్ కూడా స్టార్ట్ చేసాము మనం పెట్టడం. దీనిలో పీడిఎస్ రైస్ వాళ్ళపైన కూడా ఒకరిద్దరు ఐడెంటిఫై చేశాము, వాళ్ళపైన కూడా త్వరగా పీడీ యాక్ట్ కూడా నమోదవుతుంది. ఎవరైనా ఇట్లా రౌడీస్ లాగా తిరిగితే, కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద జుట్టు చేసి హాస్పిటల్ దగ్గర పోయి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ ఏరియాలో కూడా తిరిగి ఉండొచ్చు, టైగర్ గ్రూప్ పేరు పెడతారు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఒక పర్సన్ పీడీ యాక్ట్లో జైలు పోతున్నారు, గోపాల్ జాదవ్. సో అందువల్ల ఇట్లయినా ఏం ఎక్స్టార్షన్ యాక్టివిటీస్ ఇట్లా సోషల్ మీడియాలో రెచ్చగొట్టడం ఎవ్వరు చేయకండి. మంచిగా ఉండండి, మంచి ఫ్యామిలీ చూసుకోండి. ఫస్ట్ సాయంత్రం మీటింగ్ పెట్టి అశోక్ గారు వచ్చి ఇక్కడ సీసీటీవీస్ గురించి వీళ్ళకి అవగాహన ఇచ్చి అతనికి కూడా రమ్మని చెప్పండి. మీరు అందరు పెద్ద మనిషి ఎవరెవరు ఉన్నారు ఒక టీం ఫామ్ చేసి 100% మీ ఏరియాలో కెమెరాస్ పెట్టించాలి. మీరు ఒక మాట తీసుకోండి.